అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశివారికి జాతకం 100% జరిగేది తెలిస్తే షాకవ్వాలి. మేషరాశివారి లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబ జీవితం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, అదృష్టం, ఆరోగ్యం, పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన కాలజ్ఞానంలో రాసుల గురించి, వాటి ప్రభావం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆ కోవలో రాశిచక్రంలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశివారి గురించి ఎంతో విపులంగా వివరించబడింది. ఈ రాశివారి జీవితంలోని ప్రతి కోణాన్ని మనమిప్పుడు వివరంగా పరిశీలిద్దాం. మేషరాశి అగ్నితత్వానికి చెందిన రాశి. దీనికి అధిపతి కుజుడు, అంటే అంగారకుడు. ఈ గ్రహ ప్రభావం వల్ల మేషరాశివారు ఎల్లప్పుడూ ఉత్సాహంతో, చైతన్యంతో నిండి ఉంటారు. వీరిలో శక్తి సామర్థ్యాలకు కొదవే ఉండదు. ఏదైనా ఒక పని మొదలుపెడితే దానిని పూర్తి చేసేవరకు విశ్రమించరు. వీరిది పుట్టుకతోనే నాయకత్వ లక్షణం. 10 మందిని నడిపించగల సత్తా వీరికి ఉంటుంది. ఒక సమూహంలో ఉన్నప్పుడు అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ముందుకు నడిపించడంలో వీరు సిద్ధహస్తులు. అందుకే వీరు ఎక్కడున్నా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. వీరి మనస్తత్వం చాలా సూటిగా ఉంటుంది. మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరొకటి మాట్లాడటం వీరికి చేతకాదు. ఏ విషయాన్నైనా ముఖంమీదే చెప్పేస్తారు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా వీరి నిజాయితీని అందరూ చివరికి గుర్తిస్తారు. కల్లా కపటం లేని స్వచ్ఛమైన మనసు వీరిది. మేషరాశివారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి వెనుకాడరు. సవాళ్లను స్వీకరించడం వీరికి చాలా ఇష్టం. ఆ సవాళ్లనే అవకాశాలుగా మలుచుకుని జీవితంలో పైకి వస్తారు. భయం అనే పదానికి వీరి నిఘంటువులో చోటు చాలా తక్కువ. వీరు చాలా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులు. ఇతరుల మీద ఆధారపడటానికి ఇష్టపడరు. తమ పనులను తామే చేసుకోవాలని, తమ కాళ్లమీద పాము నిలబడాలని బలంగా కోరుకుంటారు. ఈ ఆత్మవిశ్వాసమే వీరిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతుంది. కొత్త విషయాలను ప్రారంభించడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఒక కొత్త ఆలోచన వచ్చినా, ఒక కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాలన్నా అందరికన్నా ముందే అడుగు వేసేది వీరే. అందుకే వీరిని మార్గదర్శకులు అని కూడా అంటారు. వీరు వేసిన బాటలో ఇతరులు నడుస్తారు. వీరిలో ఉండే శక్తి అపారమైనది. అందుకే వీరు శారీరకంగా చాలా చురుకుగా ఉంటారు. క్రీడలు, వ్యాయామం వంటి వాటిపై వీరికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. తమ శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి విషయంలోనూ గెలవాలనే తపన, పోటీతత్వం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వీరిని తమ రంగంలో అగ్రగామిగా నిలబెడుతుంది. ఎందుకంటే ఓటమిని అంగీకరించడానికి వీరు ఇష్టపడరు. గెలుపు కోసం ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటారు. ఇక వీరి ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే అది ఒక అందమైన కావ్యంలా ఉంటుంది. మేషరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారు. ప్రేమించిన వారి కోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధపడతారు. వారిని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు. వీరు తమ ప్రేమను వ్యక్తపరచడంలో ఏమాత్రం ఆలస్యం చెయ్యరు. చాలా ధైర్యంగా తమ మనసులోని మాటను చెబుతారు. వీరి ప్రేమలో ఎంతో అభిరుచి, ఉత్సాహం కనిపిస్తాయి. తమ భాగస్వామిని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని తపనపడతారు. ప్రేమించిన వారికి ఒక రక్షణ కవచంలా ఉంటారు. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు. వీరి ప్రేమలో నాటకీయతకు, దాంపత్యాలకు అస్సలు చోటు ఉండదు. అంతా స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటుంది. వీరు తమ భాగస్వామి నుండి కూడా అంతే నిజాయితీని, స్వాతంత్రాన్ని కోరుకుంటారు. తమ పనులను తామే చేసుకోవాలని, తమ కాళ్లమీద తాము నిలబడాలని బలంగా కోరుకుంటారు. ఈ ఆత్మవిశ్వాసమే వీరిని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతుంది. కొత్త విషయాలను ప్రారంభించడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఒక కొత్త ఆలోచన వచ్చినా, ఒక కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టాలన్నా అందరికన్నా ముందే అడుగు వేసేది వీరే. అందుకే వీరిని మార్గదర్శకులు అని కూడా అంటారు. వీరు వేసిన బాటలో ఇతరులు నడుస్తారు. వీరిలో ఉండే శక్తి అపారమైనది. అందుకే వీరు శారీరకంగా చాలా చురుకుగా ఉంటారు. క్రీడలు, వ్యాయామం వంటి వాటిపై వీరికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. తమ శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎంతో
ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి విషయంలోనూ గెలవాలనే తపన, పోటీతత్వం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వీరిని తమ రంగంలో అగ్రగామిగా నిలబెడుతుంది. ఎందుకంటే ఓటమిని అంగీకరించడానికి వీరు ఇష్టపడరు. గెలుపు కోసం ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటారు. ఇక వీరి ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే అది ఒక అందమైన కావ్యంలా ఉంటుంది. మేషరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారు. ప్రేమించిన వారికోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధపడుతారు. వారిని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు. వీరు తమ ప్రేమను వ్యక్తపరచడంలో ఏమాత్రం ఆలస్యం చెయ్యరు. చాలా ధైర్యంగా తమ మనసులోని మాటను చెబుతారు. వీరి ప్రేమలో ఎంతో ఇక వీరి దాంపత్య జీవితం ఎంతో అనురాగభరితంగా, అన్యోన్యంగా సాగుతుంది. వివాహ బంధానికి వీరు ఎంతో విలువ ఇస్తారు. తమ జీవిత భాగస్వామిని గౌరవంగా చూసుకుంటారు. కుటుంబ బాధ్యతలను ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తారు. దాంపత్య జీవితంలో వీరు తమ భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. వారి అభిప్రాయాలకు, ఇష్టాలకు విలువ ఇస్తారు. ఇద్దరి మధ్య అవగాహన పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించుకుని కలిసిపోతారు. వీరి దాంపత్యంలో ప్రేమతో పాటు స్నేహం కూడా ఉంటుంది. అందుకే వీరి బంధం చాలా బలంగా ఉంటుంది. తమ భాగస్వామితో అన్ని విషయాలను పంచుకుంటారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. వీరి ఇల్లు ఎప్పుడూ సంతోషంతో, నవ్వులతో కళకళలాడుతూ ఉంటుంది. కుటుంబ జీవితం విషయానికి వస్తే మేషరాశివారు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటారు. కుటుంబ సభ్యులందరినీ కలుపుకొనిపోతారు. వారి బాగోగుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి ఎల్లప్పుడూ ముందుంటారు. తమ పిల్లల పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది. వారిని చాలా క్రమశిక్షణతో పెంచుతారు. పిల్లలకు చిన్నతనం నుండే ధైర్యాన్ని, నిజాయితీని, స్వతంత్రంగా బ్రతకడాన్ని నేర్పిస్తారు. వారిని జీవితంలో విజేతలుగా చూడాలని ఆకాంక్షిస్తారు. తల్లిదండ్రుల పట్ల వీరికి అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారి అవసరాలను తీర్చడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తారు. బంధువులతో కూడా సత్సంబంధాలను కొనసాగిస్తూ అందరి మన్ననలను పొందుతారు. ఇక విద్యాభ్యాసం విషయంలో మేషరాశివారు చాలా చురుకైన విద్యార్థులుగా రాణిస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి, తపన వీరిలో ఎక్కువగా ఉంటాయి. క్లాసులో ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ టీచర్లు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు చెబుతారు. వీరికి సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి ప్రాక్టికల్ సబ్జెక్ట్ల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కేవలం పుస్తకాల్లో చదవడమే కాకుండా ప్రయోగాలు చేసి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. వీరి ఆలోచనా విధానం చాలా వేగంగా, పదునుగా ఉంటుంది. పోటీ పరీక్షలలో వీరు అద్భుతమైన ఫలితాలని సాధిస్తారు. ఎందుకంటే వీరిలో ఉండే పోటీతత్వం వీరిని ఇతరులకన్నా ముందుంచుతుంది. చదువులో ప్రథమ స్థానంలో నిలవాలనే కసి వీరిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది. కష్టపడి చదివే తత్వం వీరి స్వంతం. ఉద్యోగ జీవితంలో మేషరాశివారు అద్భుతంగా రాణిస్తారు. వీరు ఎక్కడ పనిచేసినా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. నాయకత్వ లక్షణాలు ఉండటం వల్ల టీం లీడర్, మేనేజర్ వంటి ఉన్నత పదవులను చాలా త్వరగా అందుకుంటారు. వీరికి రక్షణ రంగాలు అంటే పోలీస్, మిలిటరీ, అలానే వైద్య రంగంలో సర్జన్లు, అత్యవసర వైద్య నిపుణులు వంటి వృత్తులు బాగా సరిపోతాయి. ఎందుకంటే ఈ రంగాలలో ధైర్యం, వేగంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ చాలా అవసరం. ఇవి వీరిలో పుష్కలంగా ఉంటాయి. వీరు ఇతరుల కింద పనిచేయడానికి అంతగా ఇష్టపడరు. అందుకే స్వంతంగా ఏదైనా సాధించాలని తపనతో ఉంటారు. తమ పనిలో ఎవరైనా జోక్యం చేసుకుంటే సహించలేరు. తమ సృజనాత్మకతకు, ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛ ఉండే వాతావరణాన్ని కోరుకుంటారు. వీరి పనితీరు చాలా వేగంగా, ప్రభావవంతంగా ఉంటుంది. అప్పగించిన పనిని అనుకున్న సమయం కన్నా ముందే పూర్తిచేసి పై అధికారుల మన్ననలు పొందుతారు. సహోద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తూ వారిని కూడా తమతో పాటు ముందుకు నడిపిస్తారు. వ్యాపార రంగం మేషరాశివారికి బాగా కలిసివస్తుంది. ఎందుకంటే వీరు పుట్టుకతోనే వ్యాపారవేత్తలకు ఉండాల్సిన ధైర్యం, సాహసం, ముందుచూపు వంటి లక్షణాలను కలిగి ఉంటారు. నష్టభయాన్ని ఎదుర్కొని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వెనుకాడరు. అవకాశాలను ఇతరులకన్నా ముందే పసిగట్టగలరు. ఒక కొత్త వ్యాపార ఆలోచన వస్తే దానిని వెంటనే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. వీరిలో ఉండే ఆత్మవిశ్వాసం, పట్టుదల వీరిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా నిలబెడతాయి.
నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ స్టార్టప్లు, క్రీడా సంబంధిత వ్యాపారాలు వీరికి బాగా లాభిస్తాయి. ఈ రంగాలలో వీరు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించి అద్భుతమైన విజయాలను సాధించగలరు. వీరు ప్రారంభించిన వ్యాపారాలు తక్కువ కాలంలోనే మంచి వృద్ధిని సాధిస్తాయి. అయితే వ్యాపారంలో భాగస్వాములను ఎంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తుంటే రోజువారీ వ్యవహారాలను, ఆర్థిక విషయాలను జాగ్రత్తగా చూసుకునే నమ్మకమైన భాగస్వామి ఉంటే వీరి వ్యాపారం తిరుగులేకుండా సాగుతుంది. ఆదాయం విషయంలో మేషరాశివారు చాలా అదృష్టవంతులు. డబ్బు సంపాదించడానికి వీరికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. వీరి కష్టపడే తత్వం, ధైర్యంగా ముందడుగు వేసే గుణం వీరికి మంచి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాయి. డబ్బును కేవలం ఒక అవసరంగానే కాకుండా తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక సాధనంగా చూస్తారు. డబ్బును దాచుకోవడం కన్నా దానిని సరైన చోట పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించాలని ఆలోచిస్తారు. రిస్క్ తీసుకుని షేర్ మార్కెట్ వంటి వాటిలో కూడా లాభాలు గడుస్తారు. వీరు చాలా ఉదార స్వభావులు. సంపాదించిన దానిలో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడానికి, దానధర్మాలు చేయడానికి వెనుకాడరు. తమ కుటుంబ సభ్యుల సంతోషం కోసం, వారి అవసరాల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. వీరి చేతిలో డబ్బు ఎప్పుడూ ఆడుతూ ఉంటుంది. అదృష్టం విషయానికి వస్తే వీరు కృషితో నాస్తి దుర్భిక్షం అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. తమ అదృష్టాన్ని తామే నిర్మించుకుంటామని భావిస్తారు. వీరి ధైర్యమే వీరికి సగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే అదృష్టం సాహసవంతులనే వరిస్తుంది అనే మాట వీరికి సరికా సరిపోతుంది. వీరికి మంగళవారం చాలా అనుకూలమైన రోజు. ఎరుపు, పగడపు రంగులు వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. సంఖ్య 9 వీరికి కలిసివస్తుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు ఈ సంఖ్య వచ్చేలా చూసుకుంటే విజయం తథ్యం. వీరి అదృష్టం ఎప్పుడూ వీరి ప్రయత్నంతో ముడిపడి ఉంటుంది. ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంతగా అదృష్టం వీరిని వరిస్తుంది. సోమరితనానికి దూరంగా ఉండి ఎప్పుడూ చురుకుగా పనిచేయడం వల్ల అదృష్టదేవత వీరి వెంటే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మేషరాశివారు సాధారణంగా చాలా దృఢంగా, శక్తివంతంగా ఉంటారు. వీరిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలు వీరిని అంత త్వరగా బాధించవు. వీరి ఉత్సాహభరితమైన స్వభావం వీరిని మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఈ రాశి తల, మెదడు, ముఖం వంటి భాగాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. విపరీతమైన ఒత్తిడికి, ఆవేశానికి గురైనప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వీరు తమ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే తమ అపారమైన శక్తిని బయటకు పంపడానికి రోజూ వ్యాయామం లేదా క్రీడలలో పాల్గొనడం చాలా అవసరం. ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశివారు మరిన్ని విజయాలు సాధించడానికి, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడానికి కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి. ఇవి చాలా సులభమైనవి, ఎవరైనా ఆచరించదగినవి. ప్రతి మంగళవారం ఆంజనేయస్వామిని పూజించడం వల్ల వీరికి కొండంత ధైర్యం, అండ లభిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం వల్ల ప్రతికూల శక్తులు దూరమై మనశ్శాంతి కలుగుతుంది. స్వామికి తమలపాకులతో పూజ చెయ్యడం శ్రేయస్కరం. కుజగ్రహానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం కూడా వీరికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి మంగళవారం లేదా శుక్రవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగిపోయి అన్ని పనులలో విజయం చేకూరుతుంది. వీరి అదృష్టం ఎప్పుడూ వీరి ప్రయత్నంతో ముడిపడి ఉంటుంది. ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంతగా అదృష్టం వీరిని వరిస్తుంది. సోమరితనానికి దూరంగా ఉండి ఎప్పుడూ చురుకుగా పనిచేయడం వల్ల అదృష్టదేవత వీరి వెంటే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మేషరాశివారు సాధారణంగా చాలా దృఢంగా, శక్తివంతంగా ఉంటారు. వీరిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలు వీరిని అంత త్వరగా బాధించవు. వీరి ఉత్సాహభరితమైన స్వభావం వీరిని మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఈ రాశి తల, మెదడు, ముఖం వంటి భాగాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విపరీతమైన ఒత్తిడికి, ఆవేశానికి గురైనప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వీరు తమ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే తమ అపారమైన శక్తిని బయటకు పంపడానికి రోజూ వ్యాయామం లేదా క్రీడలలో పాల్గొనడం చాలా అవసరం. ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశివారు మరిన్ని విజయాలు సాధించడానికి, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడానికి శక్తిని సరైన మార్గంలో పెట్టడం చాలా ముఖ్యం. కాబట్టి సామాజిక సేవ, రక్తదానం వంటి కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ఎరుపు రంగు వస్తువులను, కందిపప్పు వంటి వాటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీరు ఎప్పుడూ తమ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆవేశంలో కాకుండా ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి. ఇతరుల సలహాలను కూడా ఓపికగా వినడం అలవాటు చేసుకుంటే వీరి విజయాలను ఎవరూ ఆపలేరు. మొత్తంమీద చూస్తే మేషరాశివారు ధైర్యం, శక్తి, నాయకత్వం, నిజాయితీకి ప్రతీకలు. వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో తమదైన ముద్రవేసి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. తమ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తిగా నిలుస్తూ ఒక సంపూర్ణమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. కాలజ్ఞానంలో చెప్పబడిన ఈ విషయాలు మనకు ఒక మార్గనిర్దేశం మాత్రమే. అసలైన విజయం మన ప్రయత్నంలో, మన సంకల్పంలోనే దాగి ఉంటుంది. మేషరాశివారిలో ఉన్న అద్భుతమైన శక్తిని, పట్టుదలను సరైన మార్గంలో ఉపయోగిస్తే వీరు సాధించలేనిది ఏదీ ఉండదు. ఈ సమాచారం మీకు నచ్చిందని, ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. మేషరాశిలో జన్మించిన మీ స్నేహితులకు, బంధువులకు ఈ విషయాలు తెలియజేయండి. అందరికీ శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ.